ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండవ దశ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 418 గ్రామ పంచాయతీలకు గాను 24 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి నేపథ్యంలో మిగతా వాటికి ఎన్నికలు నిర్వహించారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ అలాగే పెద్దపల్లి జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లు ఇతర అధికారులు మానిటరింగ్ చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కుని వినియోగించుకోవాలా ప్రోత్సహించడం జరిగింది. దీనిలో కౌంటింగ్ ప్రక్రియ సైతం వేగవంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు అత్యధిక మెజార్టీలో విజయం సాధించడం జరిగింది. రెండవ స్థానంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు విజయ కేతనం ఎగరవేశారు. ఎప్పట్లాగే మూడవ స్థానంతో భారతీయ జనతా పార్టీ సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లో స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండడం జరిగింది. వారి యొక్క విజయం సైతం బీజేపీ వాళ్ళకి నూతన ఉత్సాహం కల్పించిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఎవరైతే ఈ నెల 18వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు సర్పంచ్లుగా విజయం సాధించారో అప్పుడు వాళ్ళందరి గ్రామాలని ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతాం, అత్యధికంగా అభివృద్ధి పరుస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ నెల 18 లోపల ఎవరు ఏ సర్పంచ్ వచ్చినా మా పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇదే జోష్ కొనసాగాలి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని వారు ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఎన్నికల జోష్ అనేది మూడు పార్టీలకి హోరాహోరీగా తలపడి మూడవ దశ ఎన్నికల ప్రక్రియ ఈ నెల 17వ తేదీన కొనసాగుతుంది. దానిలో తమ సత్తా చాటడానికి వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.